లెట్స్ బ్రేకప్. అమ్మయ్యా, నేను నీకు బ్రేకప్ చెప్తే నువ్వెక్కడ ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించిన అమ్మాయి నన్ను వదిలేసిందని చెప్పి నీ లైఫ్ లో జరిగిన ప్రతి దానికి నన్నే రీజన్ గా చూపిస్తావేమని తెగ భయపడిపోయాను. నేను కూడా చాలా భయపడ్డాను. బ్రేకప్ అనగానే కాళ్ళు వేళ్ళు పట్టుకుని ఏడుస్తూ నా మీద మోసు తీరిపోయిందా, మీ మగాలంతా ఇంతే, మ్యాటర్ అవగానే మర్చిపోతారు, యూ చీట్, కామందుడా, మోసగాడా, పురుగులు పట్టిపోతావురా, నెల రోజులు నీకన్నా బెటర్ ఉన్నావు చూసుకొని పెళ్లి చేసుకుంటానని డైలాగులు చెప్తావేమో అని చాలా భయపడ్డాను. లక్కీగా నువ్వే బ్రేకప్ అన్నావు. నీకన్నా బెటరా? అసలు ముందు నువ్వు గుడ్ అయితే కదరా నీకంటే బెటర్ పర్సన్ చూసుకోవడానికి. నువ్వు తెగ ఫీల్ అయిపోకు. అయినా కాళ్ళు చేతులు పట్టుకొని నీతోనే ఉంటా, నువ్వు లేకపోతే నేను ఉండలేను అని చెప్పే టైప్ నేను కాదు. నీకంత సీన్ కూడా లేదు. గుడ్డు బెటర్ కాదే, బెస్ట్. నేను పువ్వుల్లో పెట్టుకొని చూసుకున్నాను కదే. ఒక్కసారి నేను చెప్పిన మాట విన్నావా? నేను మా అమ్మ నాన్న మాట విన్ను, నీ మాట ఎందుకు వింటాను? మంచి చెప్పేవాళ్ళ మాటలు నువ్వెందుకు వింటావే? నువ్వెవడరా చెప్పడానికి నాకు? అయినా హాస్టల్ వార్డెన్ దగ్గర పర్మిషన్ తీసుకున్నట్టు ప్రతిదాని మీ దగ్గర పర్మిషన్ తీసుకోవాలా? అక్కడికి వెళ్ళకు ఇక్కడికి వెళ్ళకు. పోనీ ఫ్రెండ్స్ తో బయటకు వెళ్తున్నా అంటే అబ్బాయిలా అమ్మాయిలా? అబ్బాయిలు అయితే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? వాళ్ళది ట్రూ లవ్వేనా? నీకు వాళ్ళది ట్రూ లవ్వా కాదా అని కాదు, నాది ట్రూ లవ్వా కాదా అని డౌట్ నీకు. దాని కేరింగ్ పొసెసివ్నెస్ అని పేర్లు పెట్టకు. మా అబ్బాయిల ప్రేమ మీకు ఎప్పటికీ అర్థం కాదే. అయినా నేనేం చేసిన తప్పే. నేను అస్తమానం మెసేజ్ చేసిన తప్పు, అప్పుడప్పుడు మెసేజ్ చేసిన తప్పు. రొమాంటిక్గా మాట్లాడితే అది తప్పు ఇంకేం లేదా అంటావు, మామూలుగా మాట్లాడితే మ్యాటర్ లేదా అంటావు. తిన్నావా అంటే నువ్వేమైనా పెట్టావా అంటావు, పోనీ పెట్టనా అంటే చెంప పగులుద్దంటావు. చెంప ఎందుకు పగులుద్దో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. నీకు ఎప్పటికీ అర్థం కాదురా, అదే కదా ప్రాబ్లం. ఎప్పుడైనా కూర్చొని మాట్లాడావా నాతోటి? నువ్వు నాతో ఎప్పుడు మాట్లాడేవే? మార్క్స్ తక్కువ వస్తే మాట్లాడు, నాన్న తిడితే మాట్లాడు, అమ్మ కొడితే మాట్లాడు. మీ ఫ్రెండ్ నీతో మాట్లాడకపోతే నువ్వు నాతో మాట్లాడు. అదేంటో నాకు అర్థం కాదు. ఆకలేస్తే మాట్లాడు, నిద్ర వస్తే మాట్లాడు, నీ మూడు బాగున్నా బాగోపోయినా మాట్లాడు. ఆఖరికి నీ ఫేవరెట్ హీరో సినిమా రిలీజ్ అయినా సరే మాట్లాడు. పైగా ఈ మధ్యన ఏదో మీ టైం అంట, ఆ టైంలో నాతో మాత్రమే మాట్లాడు. లవ్ లోకి రాకముందు అంతా బానే ఉంది, నీతో లవ్ లోకి వచ్చాకే అంతా తేడాగా అవుతుంది. నీ లైఫ్ లో తేడాగా జరిగితే దానికి నాకు ఏం సంబంధం ఉంది? అయినా నీ జీవితంలో జరిగే ప్రతిదానికి నువ్వు నాతో మాట్లాడడం మానేసి నన్ను టార్చర్ చేసి మళ్ళీ నీతో మాట్లాడడానికి నేనే సారీ చెప్పి, వామ్మో ఈ టార్చర్ నా వల్ల కాదు, నన్ను వదిలే. నిన్నెవడో పట్టుకొని లేడు ఇక్కడ. అయినా నువ్వు నాకు బాగా అయిపోయావు కాబట్టి ఈజీగా దొరికేసా గానీ నాతో మాట్లాడడానికే ప్రాణాలు ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. నీతో మాట్లాడిన తర్వాత ప్రాణాలు తీయకపోతే చాలు. రేయ్ ఏంటి? అయినా నువ్వు నా మరదలు అవడం వల్ల నువ్వు ఎంత హింసించినా సరే అత్తయ్య మావయ్య మొఖాలు చూసి ఎంతకాలం ఊరుకున్నాను, లేకపోతే ఎప్పుడు లెఫ్ట్ లెగ్ తో తన్నేవాడిని. తందామనుకుని కాలు విరిచి పొయ్యిలో పెట్టేస్తా. చూడు, ఇలాంటి దాన్ని ఎవడని చేసుకుంటాడే? చూడాలని ఉందాడు ఎవడో, వాడెవడో అవుట్. నేనేం చేసినా అన్ని భరించేవాడిని చూసే చేసుకుంటాలే, నువ్వేం కంగారు పడిపోకు. నాకు కూడా దేవతలాంటి అమ్మాయి వస్తుంది, మాట్లాడితే ముచ్చాలు తప్ప మాటలు తక్కువ వచ్చే అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటాను.